హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. వ్యూహం సినిమా చూసా. వ్యూహం సినిమాకు సంబంధించి చాలా పెద్ద చర్చ చూస్తున్నాం. రాజకీయంగా వ్యూహం సినిమా ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపుతుందో చూస్తున్నాం. వ్యూహం సినిమాని అడ్డుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కోర్టులను ఆశ్రయించారు. వ్యూహం సినిమా రిలీజ్ చేయొద్దు అంటూ నేరుగా సెన్సార్ బోర్డుకు లేఖలు రాశారు. హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పైన సుదీర్ఘ విచారణ తర్వాత డిసెంబర్లో రిలీజ్ కావాల్సిన సినిమా రిలీజ్ కాబోతోంది. రిలీజ్కు ముందు నిన్న వ్యూహం సినిమా ప్రివ్యూ చూశాను. ఆ చూసిన సందర్భంలో సినిమాలో బయట జరుగుతున్న చర్చ ఏంటి, సినిమాలో ఏముంది అనేది కొన్ని విషయాల్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సినిమాలో నారా లోకేష్ కేసు వేయటం వల్ల చాలా పెద్ద పబ్లిసిటీ వచ్చింది. అది ఎప్పుడో డిసెంబర్లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా ఎన్నికల ముందు రిలీజ్ అయ్యే పరిస్థితి వచ్చింది. నారా లోకేష్కి థ్యాంక్స్, నారా లోకేష్ కిస్ అంటూ రామ్ గోపాల్ వర్మ టీజ్ చేయడం కూడా చూస్తూ వస్తున్నాం. నారా లోకేష్ తనకి ఇంకా ఎక్కువ బెనిఫిట్ చేశారనే విషయాన్ని కూడా రామ్ గోపాల్ వర్మ చెప్పడం చూస్తున్నాం. సో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, చంద్రబాబు నాయుడు గారిని, వీళ్ళందరికీ సంబంధించిన క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం, వాళ్ళని తప్పుగా చూపించే ప్రయత్నం రామ్ గోపాల్ వర్మ చేశారు అనేది బయట జరుగుతున్న ప్రచారం. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ప్రస్తావన కూడా సినిమాలో ఉంటుంది అనే చర్చ ఉన్నప్పటికీ జనసేన వైపు నుంచి, పవన్ కళ్యాణ్ వైపు నుంచి, చాలా పెద్ద ఫ్యామిలీ మెగా కాంపౌండ్ వాళ్ళ వైపు నుంచి కూడా ఇప్పటివరకు ఈ సినిమా పైన అభ్యంతరాలు లేవు. కానీ ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చింది. అయితే నేను చూసిన వ్యూహం, నాకు అర్థమైంది వ్యూహంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన అమలు చేస్తున్న నవరత్నాలకు సంబంధించిన ప్రస్తావన చాలా ఎక్కువగా కనపడింది. చాలా కాలం తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత రామ్ గోపాల్ వర్మ ఒక ఎమోషన్ సీన్స్ని దానిలో పెట్టడం కనిపించింది. సో నవరత్నాల ఆలోచన, నవరత్నాలు ఇంప్లిమెంట్ చేయడానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్న తీరు, ఇది కేవలం ఎన్నికల పాలిటిక్స్ కోసం చేస్తోంది కాదు, ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఇచ్చిన హామీ కాదు. రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి చెందాలి అంటే ఎడ్యుకేషన్, హెల్త్ అందుబాటులో ఉండాలి, వాళ్ళకి సంబంధించిన ఆర్థికంగా వాళ్ళు పైకి రావాల్సిన అవసరం ఉంటుంది అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మనస, వాచ, కర్మన నమ్మారు. ఆ నమ్మారు కాబట్టే నవరత్నాలకు డిజైన్ చేశారు. అలా డిజైన్ చేశారు కాబట్టే ఎవరు ఎన్ని ఆరోపణలు చేస్తున్నా, కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ ఉన్నప్పటికీ నవరత్నాలకు సంబంధించిన బటన్ నొక్కే కార్యక్రమాన్ని ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంత చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాల అమలు వెనుక రీజన్ ఏంటి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలను అంత సీరియస్గా తీసుకున్నారు? అసలు నవరత్నాలకు సంబంధించిన ఐడియా ఆయనకి ఎందుకు వచ్చింది? కేవలం ముఖ్యమంత్రి పదవి కోసం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చారా? కేవలం పదవి అధికారంలోకి రావడం కోసం ఇచ్చిన హామీగా మాత్రమే దాన్ని చూడాలా? జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్ళిన నాయకులు ఎందుకు వెళ్ళారు? జగన్మోహన్ రెడ్డిని వదిలి వెళ్తున్న నాయకుల మనోగతం ఏంటి? జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పార్టీ బయట ఉన్న వాళ్ళు కావచ్చు, జగన్మోహన్ రెడ్డిని ఒక మొండివాడుగా ఎందుకు చూస్తున్నారు? నిజమైన మొండితనం ఏంటి? జగన్మోహన్ రెడ్డిలో ఉన్న మొండితనం ఏంటి? అది మొండితనమా, ఇంకేదైనా? ఈ మొత్తం వ్యవహారాలు, మొత్తం ఇష్యూస్ని ఒక కాంపాక్ట్గా జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డిల మధ్య సంభాషణల రూపంలో ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశారు రామ్ గోపాల్ వర్మ. నిజానికి రామ్ గోపాల్ వర్మ నుంచి ఇటువంటి కంటెంట్ ఈ టైంలో ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ చాలా ఎమోషనల్ కంటెంట్ని ప్రజల ముందు పెట్టే ప్రయత్నం రామ్ గోపాల్ వర్మ వ్యూహం ద్వారా చేశారు. బహుశా శపథం ఉంది, శపథంలో మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న వేరే కంటెంట్ ఉంటుందేమో, కానీ వ్యూహంలో మాత్రం నవరత్నాల ఆలోచన వెనక జరిగిన మదింపు ఏంటి, నవరత్నాల ఆలోచన జగన్మోహన్ రెడ్డి అంత స్ట్రాంగ్గా అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం వెనుక రీజన్ ఏంటి అనేది చూపించగలిగారు. దాంతోపాటు చిరంజీవికి సంబంధించిన ప్రస్తావన ఎక్కువ కనపడుతోంది, ప్రజారాజ్యానికి సంబంధించిన ప్రస్తావన కనపడుతోంది, పవన్ కళ్యాణ్కి సంబంధించిన ప్రస్తావన కనపడుతోంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు, ఆయనకు సంబంధించి పొలిటికల్ కెరీర్ 12 ఏళ్లలో ఆయన ఏ రకంగా పొలిటికల్గా 11 ఏళ్ళు అయిపోయింది పార్టీలు పెట్టి, 11 ఏళ్లలో పొలిటికల్గా ఆయన తీసుకున్న డెసిషన్స్ ఏంటి, ఆ డెసిషన్స్ తీసుకుంటున్న సందర్భంలో చిరంజీవి గారు, నాగబాబు గారు, జనసేనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తల అభిప్రాయం ఏంటి, వాళ్ళ అభిప్రాయాన్ని ఎలా ఆయన పరిగణలోకి తీసుకున్నారు, ఈయన అభిప్రాయాన్ని వాళ్ళకి ఎలా చెప్పి కన్విన్స్ అయ్యారు, ప్రజారాజ్యం విలీనం సందర్భంగా పవన్ కళ్యాణ్లో ఉన్న ఆందోళన ఏంటి, ఎందుకు ప్రజారాజ్యం విలీనాన్ని ఆయన వ్యతిరేకించారు, ఇటువంటి విషయాలను కూడా వ్యూహం సినిమాలో చూపించే ప్రయత్నం చేశారు. దాంతోపాటు అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన కంటే జగన్మోహన్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డి పార్టీని
టార్గెట్ చేస్తూ ఆయన్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టారు అనే విషయాన్ని కూడా వ్యూహం సినిమాలో ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. ఆ పాలన విషయాన్ని కూడా పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డిని పార్టీని టార్గెట్ చేస్తూ ఏ రకంగా వ్యూహాలు రూపొందించారు, ఏ రకంగా కాంగ్రెస్ అధిష్టానంతో కూడా చంద్రబాబు నాయుడు గారు కలిసిపోయారు, ఏ రకంగా కేసులకు సంబంధించిన అంశాన్ని తీసుకొచ్చారు, ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్కి సంబంధించిన ప్రయత్నం చేశారు, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ని అప్రోచ్ అయ్యారు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి మధ్య ఉన్న రహస్య బంధం ఏంటి అనేది చూపించే ప్రయత్నం వర్మ వ్యూహంలో చేశారు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు కావాల్సిన స్టఫ్ మాత్రమే కాదు ఇది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తూ ఆ సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటున్న లబ్ధిదారులంతా కూడా ఈ సినిమా చూడగలిగితే, ఆ లబ్ధిదారులు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచనని అర్థం చేసుకోవడానికి సంబంధించిన అవకాశం ఖచ్చితంగా కనపడుతోంది. సో వాళ్ళని టార్గెట్ చేసి తీసిన సినిమాగా కనపడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వాళ్ళకు బూస్ట్ ఇవ్వడం కోసమో, వాళ్ళని యాక్టివ్ చేయడం కోసమో తీసిన సినిమా కంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కోసం తీసిన సినిమా కంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందుకుంటున్న ప్రజల కోణంలోంచి తీసిన సినిమాగా ఇది మనకు కనపడుతోంది. ఇక్కడ నేను ఒక విషయాన్ని హైడ్ చేయదలుచుకున్నాను. నారా లోకేష్, ఈ సినిమాలో నారా లోకేష్ ఏంటి, ఎలా ఉన్నారు, ఎలా చూపించారు, ఏం చెప్పించారు, నారా లోకేష్కి ఇంత కోపం ఎందుకు వచ్చింది వ్యూహం సినిమా పైన, నారా లోకేష్ ఆ స్థాయిలో కోపం తెచ్చుకుని, ఆ స్థాయిలో భయపడి, ఆ స్థాయిలో సినిమాని ఆపడానికి ప్రయత్నాలు ఎందుకు చేశారు అనేది మీరు వ్యూహం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.